Triveni Public School Gudivada was established in the year 1994. We train our students to be self-disciplined and punctual. Triveni has got a play school for kids with effective teaching techniques. We have got an excellent and dedicated teaching staff with 20 years experience who have taken it as a challenge to shape our students in right path. Students interact with teachers steadfast and aspire the treasure of knowledge. We also train our students with different teaching models to improve their mental ability. Our students have created sensational records in IMO, NSO, IOM, IOS, RMO, BITS, Olympiads, IIT, EAM CET, AIEEE, IIT and NIT. In the year 2007, Mr. Chukka Ramaya has introduced Spaces Institution with IIT Foundation, which enables our students to create wonders in their educational life. Triveni students are provided with updated technology and well-equipped computer labs. Our campus is under the surveillance of CCTV cameras and provided lift facility. We have an expert teaching staff who bring out the hidden talents of the students and carve them into the right sculpture. The potentiality of staff has made the students to participate in various sports and games. Hand in hand, they have bagged innumerable prizes which enables the schools to stand in pride. Triveni provides safe and well-networked transport facilities. Your child is our pride. Admissions are open for play school to 10th standard. For admissions, please contact Triveni Public School, Jaganathapuram, Gudivada. Phone 08674 244115 and 98497 96345. నమస్తే, వెల్కమ్ టు వీనస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. భీమేశ్వర స్వామి ఆలయంలో నేడు రథసప్తమి సందర్భంగా ఘనంగా జరిగిన పూజా కార్యక్రమాలు. రథసప్తమి వేడుకలలో పాల్గొని రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించిన ఎమ్మెల్యే రాము. ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీ పాలన లేదు అనే విషయాన్ని ప్రభుత్వ ఉద్యోగులు గ్రహించి విధులు నిర్వర్తించాలన్న జనసేన నేత పాలంకి సారథి. గత పాలనలో లాగా లంచాలు డిమాండ్ చేస్తే అటువంటి వారిపై చర్యలు తప్పవంటూ హెచ్చరించిన సారథి. ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకే నిధులు కేటాయిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి అభినందనలు తెలిపిన బీజేపీ నేతలు. రాష్ట్ర అభివృద్ధికి బడ్జెట్లో నిధులు కేటాయించిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన పట్న బీజేపీ నేతలు. గుడివాడ పట్టణం బంటిమిల్లి రోడ్లోని శ్రీ భీమేశ్వర స్వామి వారి దేవస్థానంలో రథసప్తమి పర్వదిన వేడుకలు అత్యంత వైభవపేతంగా జరిగాయి. వేడుకల్లో ఎమ్మెల్యే వెంగళ రాము, ఏపీ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వర పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. వేడుకలను పురస్కరించుకుని గుడివాడ నియోజకవర్గ ప్రజల శ్రేయస్సు మరియు అభివృద్ధిని కాంక్షిస్తూ ప్రవాసాంధ్రుడు భక్తుడు ఎలిశెట్టి జగన్ సహకారంతో దేవస్థానం ప్రాంగణంలో విశేష హోమ పూజలు నిర్వహించారు. గణపాటీల పర్యవేక్షణలో విశేష సూర్య ఆరాధన, చండీ హోమ పూజలు, మహారుద్రాభిషేక, నవగ్రహ జప సూర్య యంత్రాచరణ పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. పూజా పీఠాలపై ఎమ్మెల్యే రాము కుటుంబ సభ్యులు చేకూరు జగన్ రామ్మోహన్ రావు, రజనీ దంపతులు మరియు పలువురు భక్తులు కూర్చొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శాస్త్రోక్తంగా చండీ హోమ పూజలు ముగిసిన అనంతరం ఎమ్మెల్యే వెంగళ రాము వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య హోమగుండంలో పొన్నాహుతిని సమర్పించారు. ఈ వేడుకలో గుడివాడ జనసేన ఇన్ఛార్జ్ బుర్గడ్డ శ్రీకాంత్, బీజేపీ కన్వీనర్ దావులూరి సురేంద్రబాబు, ఎన్టీఆర్ స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ ఎల్వతి శ్రీనివాసరావు, దేవస్థాన యువ కందుల గోపాలరావు, సీనియర్ టీడీపీ నాయకులు పెనంనేని బాబ్జీ, డాక్టర్ గోజి సత్యనారాయణ, లింగం ప్రసాద్, దింట్యాల రాంబాబు, వాసే మురళి, మధ్య శ్రీనివాస్, ఏపీ ఆర్యవేశ కార్పొరేషన్ డైరెక్టర్ గోకవరపు సునీల్, పలువురు కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు. विष्णुरग्नि ममान्तरिक्षमुरुगो
स्वलक्ष्यं वातः पवतां कारे अस्मिन् यज्ञं विहवे श्रीयै नमः गन्धपुष्पाक्षरान् समर्पयामि उत्तुष्टन्दो भोगविधाता వేదిక్ మ్యాథమెటిక్స్ మరియు అబకాస్ పోటీ పరీక్షలలో త్రివేణి పబ్లిక్ స్కూల్ విద్యార్థులు అపూర్వ మేధస్సు కనబరిచి 3 విభాగాల్లో జరిగిన పోటీలలో 3 ప్రథమ బహుమతులు గెలుపొందటం తమ స్కూల్కే గర్వకారణమని త్రివేణి పబ్లిక్ స్కూల్ కరెస్పాండెంట్ నిమ్మగడ్డ శివశంకర్ తెలియజేశారు. ఈ రోజు స్కూల్ ఆవరణలో ఆయన విద్యార్థులను అభినందించడం జరిగింది. ఎక్కడ ఎటువంటి పోటీ తత్వపు పరీక్షలు జరిగినా తమ విద్యార్థులు మంచి ప్రదర్శన కనబరుస్తున్నారని తెలియజేశారు. జిల్లా స్థాయిలో జరిగిన ఈ పోటీలలో విజేతలుగా నిలిచిన తమ స్కూల్ విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొని మంచి ప్రతిభ కనబరుస్తారని ఆశిస్తున్నట్లుగా శివశంకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. త్రివేణి స్కూల్లో మా విద్యార్థులు అబాకస్ స్టూడెంట్స్ మరియు వేదిక్ మ్యాథమెటిక్స్లో జిల్లా లెవెల్లో కండక్ట్ చేసినటువంటి కాంపిటీషన్కి 36 మంది విద్యార్థులు పాల్గొనడం జరిగింది. ఈ 36 మంది విద్యార్థుల్లో కూడా మాకు లెవెల్ 3లో ఫస్ట్ ప్రైజ్ వర్షాకి రావడం జరిగింది. అలాగే లెవెల్ 1లో వాల్యూమ్ 1లో యశ్వంత్కి ఫస్ట్ ప్రైజ్ రావడం జరిగింది. అలాగే అబాకస్లో వెంకట సాయి సీనియర్ లెవెల్లో వెంకట సాయికి అబాకస్లో ఫస్ట్ ప్రైజ్ రావడం జరిగింది. ముగ్గురు కూడా ఫస్ట్ ప్రైజ్లు తీసుకురావడం. అలాగే అబాకస్ అంటే స్పీడ్ మ్యాథమెటిక్స్. అబాకస్ అనేది మామూలు రెగ్యులర్ మ్యాథమెటిక్స్లో చాలా ఎక్కువ ఉపయోగపడుతుంది. అంటే వాడు చిన్నగా మ్యాథమెటిక్స్ ఏదన్నా 5+4 అనో ఒక 7-8 అంశాలని టకటకటగా ఆన్సర్ చెప్పేయగలరు. అది ప్లస్లైనా మైనస్లైనా ఇంటూలైనా చాలా స్పీడ్గా చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది. అట్లాంటి దీంట్లో జిల్లా లెవెల్లో మా వాడు ఫస్ట్ రావడం. అలాగే వేదిక్ మ్యాథమెటిక్స్ అంటే సంప్రదాయబద్ధంగా చాలా పురాతన కాలం అటువంటి మ్యాథమెటిక్స్లో కూడా మా పిల్లలిద్దరూ కూడా అంటే లెవెల్స్ ఉంటాయి. దాంట్లో ఆ లెవెల్లో లెవెల్ 3 అంటే చాలా ఎక్కువ ఇది ఉంటుంది. దానిలో అర్థమెటిక్ ఇవన్నీ కూడా ఉండడం జరుగుతుంది. వాటిలో మా పిల్లలు అంటే స్టేట్ లెవెల్ జిల్లా లెవెల్లో కాంపిటీషన్స్ అంటే చాలా ఎక్కువ మంది స్కూల్స్ వస్తారు. ఇక్కడ మేము కొంతమందిని మాత్రమే సెలెక్ట్ చేసుకుని కొంతమంది పిల్లల్ని పట్టుకెళ్తాం. సుమారుగా ఒక 600-700 మంది 1000 మంది పిల్లలకి
ఒక 36 అంటే ఒక సెక్షన్కి 3-4 మాత్రమే మనం సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ బాగా ఉన్నటువంటి పిల్లలు అక్కడికి వెళ్ళి 36 మంది పిల్లలు కూడా ఆ కాంపిటీషన్లో అక్కడ వివేకానంద కాన్సెప్ట్ స్కూల్ అని చెప్పి విజయవాడలో మొత్తం జిల్లాలో ఉన్నటువంటి స్కూల్స్ అందరూ కూడా సుమారుగా ఒక 1000 మంది పైన నాకు తెలిసి అక్కడ కాంపిటీషన్లో పాల్గొనడం జరిగింది. దాంట్లో మా పిల్లలకి అందరికీ కూడా మంచి ప్రైజులు, ఫస్ట్ ప్రైజులు రావడం. అలాగే వీళ్ళకి మళ్ళీ రేపు సండే 9వ తారీఖున సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ ఒక వెన్యూ ఇచ్చారు. ఆ వెన్యూలో 2 పిల్లలు కూడా స్టేట్ లెవెల్లో ఇలా జిల్లా స్థాయిలో ఉన్నటువంటి కాంపిటేటర్స్ అందరూ కూడా స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్కి మళ్ళీ సెలెక్ట్ అవుతారు. వాళ్ళతో పోటీపడి వాళ్ళతో కూడా వీళ్ళు స్టేట్ లెవెల్ కాంపిటీషన్లో కూడా మంచి ప్రైజులు సాధిస్తారని ఆశిస్తున్నా. అలాగే మా టీచర్ గారికి, అలాగే యువంధ్ర గారికి, వేదిక మ్యాథ్స్లో మా వినోద్ గారు, వీళ్ళందరూ కూడా ఎంతో కష్టపడి పిల్లల్ని తీర్చిదిద్ది చక్కటి అంటే ఈ మ్యాథమెటిక్స్ వల్ల ఉపయోగం ఏంటి అంటే రీజనింగ్ ఉంటుంది, చక్కటి రీజనింగ్ ఉంటుంది. తర్వాత అబాకస్ అంటేనేమో మామూలుగా ఈ టేబుల్స్ అవి ఇవి కూడా చదివేటువంటి దీనిలో అసలు వాళ్ళకి ఏం అక్కర్లా, ఊరికి ఎట్టేట చేతులు పెట్టేసి టక్మని ఆన్సర్ చెప్పేస్తారు. మీరు ఎంత పెద్దది ఇచ్చినా సరే 2 నిమిషాల్లో వాళ్ళు ఆ స్టేజ్ మీద పిల్లలు పెర్ఫార్మెన్స్ చేయడం అంటే మాటలు కాదు, మంచిది. కాబట్టి చాలా మంది ఇంకా దగ్గర దాకా వచ్చి కొన్ని ప్రైజ్లు మిస్ అయినట్టుగా నాకు చెప్పారు. ఇంకా ముందు కూడా ఇంకా మరిన్ని ప్రైజులు గుడివాడ లెవెల్లో నాకు తెలిసి మన స్కూల్కే 3 ప్రైజులు రావడం, మిగతా స్కూల్స్కి కాంపిటీషన్లో ఉన్నారు కానీ మన స్కూల్కే ఎక్కువ ప్రైజులు రావడం జరిగింది. అలాగే ఇక ముందు రేపు స్టేట్ లెవెల్ కాంపిటీషన్లో జరిగేటువంటి దీనికి కూడా మా పిల్లలు ఇంకా మంచి ప్రదర్శన ఇచ్చి మంచి నాలెడ్జ్తో ముందుకెళ్ళి టీచర్లు కూడా వాళ్ళని ట్రైనప్ చేసి మంచి ప్రైజులు సాధిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. My name is Srivasha. I am studying in Triveni Public School, Gudivada. నేను February 2 జరిగిన విజయవాడలో వేదిక్ మ్యాథ్స్ కాంపిటీషన్స్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అండ్ నన్ను ప్రిపేర్ చేయించిన మా టీచర్స్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. నేను 10 మినిట్స్లో 50 సమ్స్లో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది డిస్ట్రిక్ట్ లెవెల్లో. కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐ గాట్ ఫస్ట్ ప్రైజ్ ఇన్ డిస్ట్రిక్ట్ లెవెల్. నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను మా డైరెక్టర్ సార్ శివశంకర్ సార్ గారికి. థ్యాంక్ యూ. Good morning, respected everyone here. I want to say special thanks first to our principal sir and maths sir. First, bringing out our talent out. We are very happy and blessed for the all kinds and the teachers in our school. Thank you. అందరికీ నమస్కారం. నా పేరు తరుణ్. ఇప్పుడు 5వ తరగతి ఐ విభాగం చదువుతాను. నేను స్టేట్ లెవెల్, డిజిట్ లెవెల్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చాను. చాలా సంతోషం. మాకు సహకరించిన శంకర్ సార్కి, టీచర్స్కి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. గుడివాడలో శాసనసభ్యులు వెరంగల రాము ఏ కార్యక్రమంలో పాల్గొన్నా ఆ కార్యక్రమంలో కూటమి నేతలు అధికంగా పాల్గొని ప్రజలకు, ఎమ్మెల్యేకు మధ్య దూరం పెంచే విధంగా ప్రవర్తిస్తున్నారని, ఇది సరైన పద్ధతి కాదని జనసేన నాయకులు పాలంకి సారథి తెలిపారు. ఆయన నివాసం వద్ద మీడియాతో మాట్లాడుతూ ఈ రోజు భీమేశ్వర స్వామి ఆలయంలో జరిగిన రథ సప్తమి వేడుకలలో పూర్తిగా కూటమి నేతలు మాత్రమే కనబడుతున్నారని, ప్రజలకు ఎక్కడ అవకాశం ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో కొంతమంది అధికారులు ఇంకా వైసీపీ పాలనలోనే ఉన్నామని భావిస్తూ భూ సర్వే నిర్వహించేందుకు లంచాలు డిమాండ్లు చేస్తున్నారన్న విషయం తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. ఇటువంటి వాటిని అధికారులు విస్మరించకపోతే కూటమి ప్రభుత్వంలో అటువంటి అధికారులపై చర్యలు తప్పవంటూ ఆయన హెచ్చరించారు. ప్రసిద్ధమైన ప్రాచీనమైన భీమేశ్వర ఆలయంలో నేటి ఉదయం చండీ హోమం జరిపించారు కొంతమంది ఔత్సాహికులు. సంతోషం. కానీ మన పవన్ కళ్యాణ్ గారు ప్రవచించిన సనాతన ధర్మం, ప్రాచీన హైందవ ఆచారాలు, సంస్కృతిని కాపాడే దాంట్లో భాగంగా సామాన్య భక్తులకి అవకాశం కల్పించే విధంగా ఈ కార్యక్రమాలు ఉండాలి. కానీ దురదృష్టవశాత్తు మన గౌరవనీయులైన శాసనసభ్యులు, రాష్ట్ర రాజ్యాంగం సంబంధించిన పదవిలో ఉన్న రావి వెంకటేశ్వరరావు గారు ఈ కార్యక్రమానికి విచ్చేసి వాళ్ళు పర్యవేక్షిస్తే అక్కడ సౌకర్యాలకి, తదుపరి జరగాల్సిన సౌకర్యాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ శ్రద్ధ పెట్టడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా
ఎంతోమంది నాయకులు, భక్తులు లేకుండా నాయకులతో నిండిపోయి సామాన్య భక్తులకు అవకాశం లేకుండా ఆ చండీ హోమం నిర్వహించారని చెప్పి మాకు తెలిసింది. ఇది గర్హనీయం. తిరుమతిలో జరుగుతుంది ఇదే వాడ, దాన్ని మనం అంతా ముక్త కంఠంతో ఖండిస్తున్నాం. కానీ గుడివాడలో కూడా దేవాలయాల్లో ఇదే విధంగా కొనసాగింపు అయితే ఎలా? దీని మార్పు తీసుకురావాలి, సామాన్య భక్తులకు అవకాశం ఇవ్వాలి. ఈ నాయకులు ఎవరికి వాళ్లే కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజలకు సేవ చేసుకోవాలి, కానీ ఇలా ఎగబడిపోయి ఎమ్మెల్యే గారు వాళ్ళు చేసే కార్యక్రమాలకి విఘాతం కలిగిస్తున్నారని చెప్పి నా యొక్క ఉద్దేశం. దయచేసి ఇక నుంచైనా మార్చుకుంటారని చెప్పి నేను అందరినీ కోరుకుంటున్నాను. మన ఎమ్మెల్యే గారు ప్రతిరోజు ఉదయం ఆయన ఒక్కళ్ళే మన పట్టణంలో చక్కగా తిరుగుతూ సమస్యల పట్ల అవగాహన పెంచుకుంటూ వాటి పరిష్కార దిశగా ఆయన చేస్తున్నారు. అది చాలా ఉపయోగకరంగా ఉంది. ఆ విధంగా ఉండాలి, కానీ ఎక్కడికక్కడ ఆ విధంగా నాయకులు చేయాలే కానీ వందల మంది ఎన్నిటిలో పాల్గొని దాన్ని రసాబస చేయరాదు. ఇది నా విజ్ఞప్తి. ఇకపోతే ముఖ్యంగా మా జన సైనికుల ఆకాంక్ష మీ ద్వారా తెలియజేస్తున్నాను. హైదరాబాదులో పద్మవిభూషణ్ చిరంజీవి గారు ఎన్నో దశాబ్దాల క్రితం ఐ బ్యాంకు, బ్లడ్ బ్యాంకు, మళ్ళీ లేటెస్ట్గా అపోలో హాస్పిటల్స్ కూడా వారికి సంబంధించిన వాళ్ళకే చేతుల్లోనే ఉంది. ఈ 3 ఉండటం వలన చాలామందికి లబ్ధి చేకూరి ఎంతోమంది జీవితాలు నిలబడి, ఇది వాస్తవం. కానీ మాకు ఇక్కడి నుంచి హైదరాబాద్ వరకు వెళ్ళటానికి చాలా వ్యయ ప్రయాసాలు, ఆర్థికపరమైన భారాలు పడటం వల్ల ఎంతోమంది రోగులు చనిపోవటం జరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆ మహనీయుడు కారణ జన్ముడైన సరే చిరంజీవి గారు మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ ఐ బ్యాంకు, బ్లడ్ బ్యాంకు, అపోలో హాస్పిటల్స్ నిర్మించడానికి ఆయన ముందుకు రావాలని, అవసరమైతే మేము మా సోదరుల 5 కూడా ఆయనకి తొలి చందాదారుడుగా ఉడతాభక్తిగా చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేయచ్చు. ఆయన సత్వరంగా ఈ దిశగా ఆలోచిస్తారని చెప్పి మేము భావిస్తున్నాం. ఇంకా 3వది, గుడివాడలో చుట్టుపక్కల ప్రదేశాల్లో లంచ్ అవుతారని సర్వే నెంబర్ 61A, 61B, 61Cలో జరిగిన వ్యవసాయ క్షేత్రాల్లో ఉన్న సర్వే వైసీపీ ప్రభుత్వంలో అక్రమాల తడక. దాన్ని సరిచేయడానికి ప్రస్తుతం అక్కడ రైతులు వాళ్ళు మరలా ప్రభుత్వానికి రసీదు చెల్లించారు. అది కాకుండా లంచం కూడా వసూలు చేశారని తెలిసింది. ఇటువంటి మానుకోండి. ఈ కూటమి ప్రభుత్వంలో ఇటువంటి చల్లం. దయచేసి మీరు ఇమ్మీడియట్లీగా ఈ విషయాన్ని కూలంకషంగా సర్వే చేసి నిజాయితీగా చేసి మిగతా ఎవరు కూడా లంచాలకి ఆస్కారం ఇవ్వకుండా మీరు పరిపాలన అందించాలని చెప్పి జనసేన పార్టీ తరఫున మేము కోరుకుంటున్నామని మీకు సవినీయంగా తెలియజేస్తున్నాం. రాబో రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ను బలమైన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు భారతీయ జనతా పార్టీ కృషి చేస్తుందని, ఇందుకు నిదర్శనం రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్ అని బీజేపీ నాయకులు ఎర్రబోతు అర్జున్ తెలిపారు. గుడివాడ బీజేపీ కార్యాలయంలో అర్జున్ మీడియాతో మాట్లాడుతూ గ్రామీణ వ్యవసాయం మరియు రహదారుల అభివృద్ధికి అత్యధిక శాతం నిధులను రాష్ట్రానికి కేటాయించిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ వంటన్ అధ్యక్షుడు కావేటి దుర్గాప్రసాద్, నందివాడ మండలం అధ్యక్షులు వాసుపల్లి రాంప్రసాద్, గుడ్లవల్లి మండలం సీనియర్ నాయకులు అలజంగి ప్రభాకరరావు, ఎంవి రమణకుమార్, గంజి చక్రధర్, కొత్త కిరణ్ తదితరులు పాల్గొన్నారు. గత 5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో జరిగిన విధ్వంసకర పరిపాలనకి చరమగీతం పాడుతూ మరి నేడు ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వాములైన భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన పార్టీల యొక్క కృషితో మరి ఆంధ్ర రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి
నిధుల యొక్క వెల్లువ కొనసాగటం జరుగుతుంది. మొన్న బడ్జెట్లో మరి పార్లమెంట్లో ఆర్థిక మంత్రి అయిన నిర్మలా సీతారామన్ గారు మన రాష్ట్రానికి మరి ప్రజలకి ప్రతి ఇంటికి కూడా నీటి సరఫరా జరిగే విధంగా జలజీవన యోజన చేయటం, అలాగే పేద ప్రజలు కరెంటు ఇబ్బందులు తప్పించుకుంటాకి కానీ సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకుంటాకి 70% సబ్సిడీతో ఆ పథకాన్ని మరి ఆంధ్రప్రదేశ్కి అందించడం, అదేవిధంగా ధాన్యం ఉత్పత్తుల్ని కేంద్రం ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి కేంద్రం ద్వారానే ఇక్కడ ధాన్యాలను కూడా మినుములు పెసలు ఇట్లాంటి ధాన్యాలను కొని ఇక్కడున్న రైతులకి మేలు చేకూర్చడం, అలాగే కిసాన్ యోజన క్రెడిట్ కార్డుని 5 లక్షల వరకు చేయటం, అలాగే రహదారులు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రహదారులు గత 5 సంవత్సరాల కాలంలో ఎంత తీవ్రంగా దెబ్బతిని ఉన్నాయో కూడా మనం గమనిస్తున్నాం. ఆ రహదారుల అభివృద్ధికి కూడా మరి కేంద్ర ప్రభుత్వం నిధులను రిలీజ్ చేయటం, పోలవరానికి నిధులు రిలీజ్ చేయటం, విశాఖ రైల్వే జోన్కి నిధులను రిలీజ్ చేయటం, ఇలా చెప్పుకుంటూ పోతే కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ మరి రాష్ట్రంలో ఉన్న మరి మన తెలుగుదేశం పార్టీ, జనసేన వీళ్ళ యొక్క అభ్యర్థనతో వీళ్ళ యొక్క సూచనలతో అత్యధిక నిధులని ఏపీ యొక్క అభివృద్ధికి కేటాయించడం జరుగుతుంది. రానున్న కాలంలో ఇదే విధంగా ఈ మైత్రి బంధం కొనసాగి రాష్ట్రం మరింత పురోగతి సాధిస్తుందంటలో ఏమాత్రం అనుమానం లేదు. మరి ఈ రోజును చూసుకుంటే ఇంతకుముందు గత ప్రభుత్వంలో మన ఆంధ్రప్రదేశ్కి చెందిన రైల్వే శాఖను పూర్తిగా నిర్వీర్యం చేసి ఏమాత్రం కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు కానీ అలాంటివి కానీ అడగకుండా మరి ఆంధ్రప్రదేశ్లో రైల్వే శాఖను నిర్వీర్యం చేయడం జరిగింది. ప్రత్యేకంగా ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో ఉన్న మిత్రపక్షాలైన తెలుగుదేశం, జనసేన వీళ్ళ యొక్క అభ్యర్థనతో మరి రైల్వే శాఖ మన ఆంధ్రప్రదేశ్కి 9,417 కోట్ల రూపాయలని నిధులుగా అందించడం జరిగింది. యూపీఏ హయాంలో ఈ నిధులు కేవలం 850 కోట్ల రూపాయలుగా ఉండే నిధుల్ని 9 రెట్లు ఎక్కువగా మరి మన రాష్ట్రానికి అందించడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పటికే 73 రైల్వే స్టేషన్ల యొక్క అభివృద్ధికి మా కేంద్రం నిధులు రిలీజ్ చేసింది. అయ్యే కాకుండా విశాఖ, తిరుపతి, రాజమహేంద్రం ఇటువంటి పెద్ద స్టేషన్ల అభివృద్ధికి కూడా మరి ఈ సంవత్సరం బడ్జెట్లో రైల్వే శాఖ ప్రవేశపెట్టి ఆయా స్టేషన్ల అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం తన యొక్క సహాయాన్ని అందించడం జరుగుతుంది. అమరావతికి కొత్త రైల్వే లైన్ వేసే దిశగా కూడా మరి కేంద్ర ప్రభుత్వం ముందడుగులేస్తుంది. ముందుగా మన గౌరవనీయులైనటువంటి ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు మన దేశానికి ముఖ్యంగా మన రాష్ట్రానికి కేటాయించినటువంటి బడ్జెట్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి చేసినటువంటి వివేక సోదరులకు కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాండి. అయితే ఈ యొక్క బడ్జెట్లో మనం ఊహించిన విధంగా ముఖ్యమైనటువంటి వ్యవసాయం, విద్య, వైద్యం రంగాలు వాటికి అనుసంధానమైనటువంటి రంగాలకి మనం ఊహించినటువంటి విధంగా అత్యధిక ఫండ్ అనేది మన ఆంధ్ర రాష్ట్రానికి కేటాయించడం బడ్జెట్లో చాలా సంతోషకరమైనటువంటి విషయం అండి ఇది. అయితే ఈ భారతదేశంలో అత్యంత బలమైన పార్టీ ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీ అని చెప్పి గొప్పగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఎంత గొప్పగా అయితే భారతీయ జనతా పార్టీ అత్యధిక పెద్ద పార్టీ అని చెప్తున్నామో అదేవిధంగా అంత అత్యధిక ఎక్కువ బడ్జెట్ కూడా ఆంధ్రప్రదేశ్కి నరేంద్ర మోడీ గారు కేటాయించడం అనేది చాలా సంతోషకరంగా ఉంటుందండి. అయితే ఏ విధంగా కేటాయించారంటే దాన్ని మేము ఈ రూపంలో పేపర్ విధంగా మీకు అందజేయడం జరుగుతుందండి. ఓకే, ఈ విధంగా మా యొక్క ఆంధ్ర రాష్ట్రం మీద ప్రధానమంత్రి గారు ఇంత ఎక్కువ శ్రద్ధ చూపించి ఆంధ్ర రాష్ట్రాన్ని రాబోయే రోజుల్లో బలమైన రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ఆహర్నిశలు కష్టపడుతున్నందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై హింద్. ఈ బడ్జెట్లో వ్యవసాయ ఆధారితమైనటువంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవకర్ర అయినటువంటి పోలవరం ప్రాజెక్టుకి 12,715 కోట్లు ఫండ్స్ రిలీజ్ చేయటం అనేది గొప్ప విషయం. అలాగే గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా ఉన్న మన రాష్ట్రానికి 240 కోట్ల రూపాయలు గ్రామీణ సడక్ యోజన కింద గ్రామీణ రహదారులు అభివృద్ధి చేయడానికి ఇవ్వటం అనేది చెప్పుకోదగ్గ విషయం. ఇలాగే
ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల కోసం కేంద్ర ప్రభుత్వం మనకి సపోర్ట్ చేస్తుంది. ఎందువల్ల మనం ఈ ఆంధ్ర రాష్ట్రం మీద నరేంద్ర మోడీ గారికి, అమిత్ షాకి అమితమైన ప్రేమ ఉండటం వల్ల. కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి ఫలాలు ఇంకెన్నో అందుకోవాలనుకుంటే ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీని సపోర్ట్ చేసి మమ్మల్ని ఇంకా ఉన్నత స్థాయికి తీసుకెళ్తే ఇంకెన్నో ఫలాలు మీకు అందుతాయని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. సామాన్యుడికి కూడా అందుబాటులో ఉండే బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి శ్రీ నిర్మలా సీతారామన్ గారికి ముందుగా ఆయన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆంధ్ర మీద ప్రత్యేక దృష్టితో రైల్వేలే కానీ, రోడ్లే కానీ, మౌలిక వసతులు, జల్ జీవన్ మిషనే కానీ, జల్ జీవన్ మిషన్, స్వచ్ఛ భారత్ కానీ రకరకాలుగా ఆంధ్రాకి ఎటువంటి ఆర్థిక వనరులు కావాలో అన్నీ అందుబాటులో పెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. భారతీయ జనతా పార్టీ అనేటటువంటి జాతీయ పార్టీకి సంబంధించినంత వరకు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశానికి చేసేటటువంటి కార్యక్రమంలో అత్యుత్తమమైనటువంటి కార్యక్రమం బడ్జెట్ రూపొందించడం అనేది ఒకటి. దాంట్లో ఈ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి కేటాయించినటువంటి ఆర్థిక వనరులు గతంలో జరిగినటువంటి ఏ ప్రభుత్వంలోనూ కూడా ఆంధ్రప్రదేశ్కి కేటాయించిన దాఖలాలు లేవు. దీనికి నరేంద్ర మోడీ గారికి గుడివాడ నియోజకవర్గం తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అయితే ఈ జాతీయ పార్టీ మన గుడివాడ నియోజకవర్గంలో కూడా ప్రజలు కూడా గమనించవలసిన ఆవశ్యకత ఉన్నది. రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ యొక్క నిబద్ధతను గుర్తుపెట్టుకుని నీతి నిజాయితీ గల పార్టీ అయినందువల్ల రాబోయే కాలంలో ప్రజలు కూడా గమనించి రాబోయే ఎన్నికలలో కూడా అత్యధికంగా మద్దతు తెలపాల్సిన ఆవశ్యకతని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ చూస్తే ఆంధ్ర రాష్ట్రానికి ఎక్కువ కనపడుతూ ఉంది. ఎందుకంటే మొన్న వచ్చినప్పుడు అమిత్ షా గారు మాట చెప్పారు. అమిత్ షా గారు, మోడీ గారు తెలుగు రాష్ట్రాన్ని ఇష్టపడుతున్నారు. ఈ రాష్ట్రం మీద ఆయన కనుదృష్టి పెట్టారు. ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేయడానికి, ప్రతి పేదవారికి కూడా ధనికులు చేయడానికి ఆయన ఇష్టపడి ఈరోజు మనం బడ్జెట్ చూసుకుంటే 24-25 బడ్జెట్, 25-26 బడ్జెట్ చూస్తే నిన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు రైల్వే బడ్జెట్ 9,445 కోట్ల మేరకు కేటాయించింది. దాంట్లో 11% మా ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వటం అనేది మేమందరం కూడా భారతీయ జనతా పార్టీ హర్షం వ్యక్తం చేస్తుందని చెప్పి నేను అడుగుతున్నాను. అలాగే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో చూస్తే సీసీ రోడ్లే కానివ్వండి, వీధి లైట్లే కానివ్వండి, లేక జలజీవనం పథకం కింద కొన్ని వేల కోట్ల రూపాయలు ఇచ్చిన ఘనత కూడా శ్రీ నరేంద్ర మోడీ గారిది, భారతీయ జనతా పార్టీ అని మేము తెలియపరుస్తున్నాము. ఈ ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా రోడ్లే కాదు, పెద్ద పెద్ద ఫ్లైఓవర్లు, పెద్ద పెద్ద హైవే రోడ్లు కానివ్వండి, ఇంకా మరి చూస్తే పోలవరానికి ప్రాజెక్టు రూపంగా కొంతమేరకు ఇవ్వటం జరిగింది. అలాగే ఇంకా రానున్న రోజుల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఆంధ్ర రాష్ట్రాన్ని డెవలప్మెంట్ పక్కాగా చేస్తుంది. పోలవరం ప్రాజెక్టుమే కాకుండా, అమరావతి రాజధాని కాకుండా ఇంకా అనేక కార్యక్రమాలు ముందుకు సాగుతుంది. ఈ బడ్జెట్లో రాష్ట్ర వ్యాప్తంగా మా ఆంధ్ర రాష్ట్రానికి ఎక్కువ ఇవ్వటం మేమందరం కూడా భారతీయ జనతా పార్టీ తరఫున మేమందరం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి మేము నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న కార్పొరేషన్ లోన్లను వివక్షత లేకుండా అన్ని కులాలకు, అన్ని ప్రాంతాలకు ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వడ్డాది రాజేష్ డిమాండ్ చేశారు. గౌరీ శంకరపురంలోని వడ్డాది రాజేష్ కార్యాలయంలో రాజేష్ మీడియాతో మాట్లాడుతూ బీసీ కార్పొరేషన్ లోన్లకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ప్రకటన చేసిన ప్రభుత్వం గడువు పెంచి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు వెనుకబడిన తరగతులకు లోన్లు అందించేలా మార్పులు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నాయకులు శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా బలహీన వర్గాల గురించి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం బీసీలకి, ఆర్థికంగా వెనకబడిన
కాపు కమ్మ రెడ్డి బ్రాహ్మణ వయసు కులస్తులకు సంబంధించి లోన్లు పెట్టుకోండి 7 తారీఖు లోపు ఆన్లైన్ చేసుకోమని చెప్పి ఆయన ప్రకటించారు. పేపర్ ప్రకటన వచ్చింది. ఈలోపు ఆన్లైన్ చేసుకోవడం కోసం చూస్తుంటే ఆన్లైన్లో ఈ కోస్తా జిల్లా కానీ మన ప్రాంతాలు కానీ వీటిలో ఎక్కడ పేర్లు లేవు. దీంట్లో ప్రజలు అయోమయం గురవుతున్నారు. అసలు మన ప్రాంతానికి ఈ వర్గానికి లోన్ లేదని అయోమయం పడుతున్నారు. తీరా చూస్తే ఈ రాయలసీమ పేర్లే ఆ 4 జిల్లాలే ఆన్లైన్ అవుతున్నాయి, కానీ ఈ కృష్ణా జిల్లా కానీ ఇతర ప్రాంతాలు కానీ ఆన్లైన్ అవ్వట్లేదు. ఏంటంటే ఆర్థికంగా వెనకబడిన వర్గాలకి ఈ రుణాలు ఇవ్వడం మంచిదే. గతంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చింది. కాకపోతే ఈ కూటమి ప్రభుత్వం కన్ఫ్యూజ్ చేస్తున్నారు. అసలు లోన్లు ఉన్నాయా లేవా అనేది ప్రజలకి అనుమానం వస్తుంది. ఇది 7 రోజుల్లో లోన్ చేసుకోవాలంటే కనీసం రేషన్ కార్డు ఆధార్ కార్డు రెడీగా ఉంటాయి కాబట్టి కులం సర్టిఫికేట్ ఇంపార్టెంట్ దీంట్లో. ఆ కులం సర్టిఫికేట్ ఓసీ కులస్తులకు ఎవరికి ఇంతవరకు తీసుకున్నట్టు దాఖలు లేవు. మరి ఈ 7 రోజులు అనేది చాలదు ఆన్లైన్లో. కనుక ఈ ఆన్లైన్ ప్రకటించేది ఏదో పూర్తిగా ఒక 4 రోజులు అలా ప్రకటించి అన్ని రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాల వారికి అవకాశం కల్పించాలి. ఎందుకంటే జనసేన కాపులు నమ్ముకుని ఎంతోమంది జనసేనకి ఓట్లు వేశారు తెలుగుదేశానికి. మరి జనసేన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ మరి దీని మీద దృష్టి పెట్టారో లేదో తెలియదు, కానీ ఈ లోన్లో కాపు కులస్తులు పూర్తిగా పేరే లేదు. అలాగే ఎస్సీ కులస్తులు మట్టడు వరకు ఉన్న మరి ఎస్సీలని పేర్లు ఎందుకు ఆన్లైన్లో లేవు అనేది మా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విమర్శిస్తుంది. ఏదైతే మీరు ప్రకటించారో అన్ని కులస్తులకి న్యాయం చేస్తామని ఈ అన్ని కులస్తులకి ఆన్లైన్ చేయటం కోసం పూర్తిగా ఈ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఈ ఆన్లైన్ సిస్టమ్ పూర్తిగా మళ్ళీ ఇంకోసారి పూర్తిగా ప్రకటించి 4 రోజులు అలాగా ఉండేటట్టు చేస్తే అందరికీ కుల సర్టిఫికేట్లు వస్తాయి. లోన్ తీసుకోవడానికి లబ్ధిదారులకు కూడా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకి మళ్ళీ సివిల్స్ వస్తారు, సివిల్ ఉందా లేదా అనేది ఆ సివిల్ క్లియర్ చేసుకోవడానికి టైం చాలదు. కనుక మీరు ₹1,00,000 ఇస్తారా 2 లక్షలు ఇస్తారా అనేది కూడా అయోమయంగా ఉంది. మీరు వ్యాపారం పెట్టాలంటే ఇప్పుడు లీజ్ అగ్రిమెంట్లు అది ఇవన్నీ పెట్టుకోవటానికి చాలదు. కనీసం ఈసారి లోన్లు కనీసం 3 లక్షలు సబ్సిడీ 3 లక్షలు లోన్ ఉండేటట్టు చేస్తే గతంలో అలాగా కాకుండా ఈసారి పెద్ద అమౌంట్ వస్తే ప్రజలకి నిత్యావసర ధరలు పెరగడం వల్ల అనేక రకాల ఇబ్బంది పడుతున్నారు. వ్యాపారం పెట్టుకోవాలంటే కనీసం 10 లక్షలు లోన్ ఉండాలి. 10కి 5 లక్షల రూపాయలు సబ్సిడీ ఇవ్వడానికి బ్యాంకు అధికారులు కూడా అనుమతి ఉంది. మాకు సెక్యూరిటీ ఇవ్వడానికి కూడా జనాలు కూడా ముందుకు వస్తున్నారు. కాబట్టి ఈ లోన్లు పెద్ద చేసి ప్రతి కులస్తులకు కూడా ఆర్థికంగా అనబడిన వైట్ కార్డు అందరికి కూడా ఉపయోగపడాలని టీవీ మీ ద్వారా ప్రకటిస్తున్నాను. కనుక దీన్ని తీసుకొని ప్రతి ఒక్కరికి కూడా అవకాశం కల్పించాల్సిందిగా కోరుతున్నాం. ప్రభుత్వం ఇచ్చే పథకాలు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటే బాగుంటుంది. ఒక వర్గానికి కాకుండా ఒక ప్రాంతానికి కాకుండా ఇప్పుడు మీరు చేసే ప్రకటన ఏంటంటే ప్రతి ప్రాంతానికి అది అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. అలా కాకుండా రాష్ట్రంలో ఒక ప్రాంతానికి ఒక వర్గానికి ఒక కులానికి అవకాశం ఇస్తే మిగతా అట్టడుగున ఉన్న వాళ్ళ ఆశలన్నీ తారుమారైపోతాయి. కాబట్టి ప్రజల్ని అయోమయ పరిస్థితుల్లో పడేయకుండా పర్టికులర్ టైం అనేది ఒక 4 రోజులు సమయం వాళ్ళకి అందుబాటులో ఉండేలా చూసుకుంటే వాళ్ళు అన్ని కాగితాలు రెడీ చేసుకొని ముందుకొచ్చి ఆన్లైన్ చేసుకోగలరు. అలా కాకుండా మీరు ఇచ్చే సమయమే చాలా తక్కువ, అందులో మీ ప్రభుత్వ అధికారులకు సెలవులే ఎక్కువ ఉంటాయి అందులో. కాబట్టి ఆ ప్రజలందరికీ అందుబాటులో ఉండేలాగా ఈ కూటమి ప్రభుత్వం జాగ్రత్తలు వహించి ప్రజలకు ఉపయోగపడేలాగా పథకాలు ప్రవేశపెట్టుకుంటే మంచిదని చెప్పి ఆశిస్తున్నాం. కొనగల చారిటబుల్ ట్రస్ట్ అధినేత కొనగల సీతయ్య తండ్రి కొనగల సుబ్బారావు 36వ వర్ధంతిని పురస్కరించుకుని మందపాడు నిరాశ్రయుల వసతి గృహమునందు ఆశ్రమం పొందుతున్న వృద్ధులకు అన్నదానం మరియు వస్త్రదానం పండ్లు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ ఆర్యవేశ కార్పొరేషన్ డైరెక్టర్ గోకవరపు సునీల్ విచ్చేసి వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కొనగల సీతయ్య ఆధ్వర్యంలో గుడివాడలో రక్తదానం నేత్రదానం వంటి కార్యక్రమాలే కాకుండా పేద ప్రజలను ఆదుకునేలా అన్నదాన కార్యక్రమాలు వస్త్రదానాలు చేయటం ఎంతో అభినందనీయమని ఆయన మాలాంటి వారికి ఎందరికో ఆదర్శులని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బొగ్గవరపు తిరుపతయ్య, పోకూరి మోహన్ రావు, బెజవాడ బాజేశ్వరరావు, తిరువీధి సుబ్బారావు, చంద్రశేఖరరావు, ఉమాశంకర్, రంగబాబు, దేవేంద్రరావు పాల్గొనడం జరిగింది. ఈరోజు మా నాన్నగారి కొనగల సుబ్బారావు 36వ వర్ధంతి. ఈ వర్ధంతి సందర్భంగా మందపాడులో ఉన్న నైట్ షెల్టర్లో వృద్ధులాశ్రమంకి మరి వాళ్ళకి మా ఆడవాళ్ళకి చీరలు, మగవాళ్ళకి లుంగీలు, టవల్స్, పళ్ళు, అన్నదానం ఏర్పాటు చేసాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అమరావతి వైస్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ గోకవరపు సునీల్ గారు ఇచ్చేశారు. వారికి మా ధన్యవాదాలు. వారికి ఖాళీ ఉండదు, అడిగిన వెంటనే ఒప్పుకొని వచ్చారు. అలాగే తిరుపతి గారు, మరి ఆంజనేయ గారు, మోహన్ గారు, ఈ కార్యక్రమం బాజీకి అందరూ కూడా మాకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.
ఈ కార్యక్రమం మరి మీకు లేదా మా అమ్మగారి వద్దంది కానీ మా నాన్నగారి వద్దంది కానీ ప్రతిసారి ఒక వృద్ధాశ్రమం చేసుకుంటూ వస్తాము. నా పుట్టినరోజు పామలో వృద్ధాశ్రమం చేస్తాను. నేను మా ట్రస్ట్ తరఫున ఎన్నో కార్యక్రమాలు ఐ డొనేషన్, బ్లడ్ డొనేషన్ ఎన్నో చేశాము. అలాగే మరి ఇక్కడ వృద్ధులాశ్రమం చూస్తూ ఉంటే ప్రతి వృద్ధులాశ్రమం కూడా అసలు వృద్ధులు ఎందుకు ఉండాల్సి వస్తుందనేది తెలియట్లేదు. ఎందుకంటే మరి ఆస్తులు తీసుకుని కొంతమంది వదిలేస్తున్నారు రోడ్డు మీదకి. ఆస్తులు లేకుండా ఉన్నోడు కూడా చాలా మంది ఉన్నారు. మరి ఆస్తులు తీసుకుని కూడా కొంతమంది తల్లిదండ్రులు చూడకుండా వదిలేస్తున్నారు రోడ్డు మీదకి. రోడ్డు మీద వదిలేస్తే వాళ్ళ యాక్ట్ వచ్చింది కొత్తగా. ఏంటంటే మా తల్లిదండ్రులు చూడలేదు, మా మా అబ్బాయిలు మా అమ్మాయిలు చూడలేదని చెప్పి పోలీస్ కేసు పెడితే వాళ్ళు పిలిపించి యాక్ట్ ఉంది. ఆ యాక్ట్ పెద్దగా అమల్లో రావట్లేదు. అయితే ప్రతి తల్లిదండ్రులు కూడా ఎప్పుడు కూడా వాళ్ళు రోడ్డు మీద వదిలేసినా కూడా వాళ్ళ మీద కొడుకు మీద ప్రేమ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ కేసు పెట్టి చేసి లాగకూడదు అనే ఉద్దేశం వాళ్ళ మీద ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమ అనేది తండ్రి మీద కొడుకు ఉండదు. అడిగా అనుకోండి ఎందుకులంటే వాళ్ళని మళ్ళీ స్పేస్ రావటం అని అక్కడ ఎక్కడొక్కడ అడుక్కోవడం, లేకపోతే వృద్ధాశ్రమం ఉండటమో, లేకపోతే బస్ స్టాండ్ పడుకోవడం, రైతు పడుకోవడం ఇలా కాలం గడుపుతూ ఉంటారు. మరి మరి ఈ పరిస్థితి మళ్ళీ రేపు 60 సంవత్సరాలు వచ్చిన వృద్ధులు వచ్చిన తర్వాత నీ పరిస్థితి ఏంటని ఆలోచిస్తే ప్రతి ఒక్కరు కూడా అలా చేయరు. మరి ప్రతి ఒక్కరిని కూడా ఏంటంటే మేము కోరేది ఏంటంటే అలా రోడ్డు మీద లేమాకండి, వృద్ధాశ్రమం పెట్టమాకండి. మీకు ఉన్నందులో పెట్టండి. వాళ్ళు శివ చేతులు మేము అడుగుతారు, మిమ్మల్ని ముద్దు అడుగుతారు, మురాకు మొత్తం మందు బళ్ళు అడుగుతారు. అంతేగాని అడిగేది మరి అవి కూడా పెట్టలేరా? ఈ మధ్యన ఒక ఆయన 4 కోట్లు ఉన్నారు, తల కోట్లు ఇచ్చాడు. చివరి స్టేజ్లో పెద్ద హాస్పిటల్ కూడా తీసుకొని ఇంటికాడ వచ్చేసాడు. మరి ఆ పరిస్థితి ఏంటంటే మరీ దారుణంగా ఉంది. చివరి స్టేజ్లో నేను వెళ్ళి కేకలేస్తే అప్పుడు తీసుకెళ్ళి రెడీ అయ్యారు. రెడీ అయితే ఏంటంటే అప్పటికి ప్రాణం పోయింది. అది మొట్టమొదటి మరి తీసుకెళ్తే ఆయన బతికేవాడు. చాలా బాధ వేసింది. అలాంటి చాలా మంది చేస్తున్నారు. అలా కాకుండా ప్రతి కూడా తల్లిదండ్రులు జన్మించిన తల్లిదండ్రులు మీరు తల్లిదండ్రులు మర్చిపోయి ఎన్ని యాగాలు, ఎన్ని పుణ్యాలు, ఎన్ని తీర్థయాత్రలు చేసినా కూడా పుణ్యమే. తల్లిదండ్రులు చూస్తేనే ఇప్పుడు మానవుడు మహాదేవుడు అన్నట్టు ఏంటి మానవ సేవ మాధవ సేవ అంటున్నాడు దేవుడు కూడా. నువ్వు తల్లిదండ్రులు చూడు, మానవులకు ఏం కావాలో చెయ్యి, వృద్ధులకు ఏం కావాలో చూడు, అది నాకు సేవ చేసినట్టు అని చెబుతున్నాడు మానవుడు కూడా. అలాగే ప్రతి ఒక్కడు కూడా తెలుసుకుని మరి తెలుసుకోవాల్సిందిగా తల్లిదండ్రులు రోడ్డు మీద వదిలేసిగా వద్దని చెప్పి మనం చేసుకుంటూ సునీల్ గారు మాట్లాడు. నువ్వు పక్కరమ్మా మన అందరికీ నమస్కారం. మన గుడివాడ నియోజకవర్గంలో సామాజిక కార్యక్రమాల్లో భాగంగా సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు ఎక్కువగా చేసే వ్యక్తి మన కొనగళ్ళ సీతయ్య గారు. ఆయన కొనగళ్ళ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నేత్రదానం, రక్తదానం, మొన్న ఈ మధ్యన ఎస్పీ స్కూల్లో నాటక రంగానికి సంబంధించిన ఇది అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఆయన వంతు ఆయన కృషి మరువలేనిది. అలాగే ఈరోజు వారి తండ్రి గారైన కొనగళ్ళ సుబ్బారావు గారిది 36వ వర్ధంతి సందర్భంగా మందపాడు నైట్ షెల్టర్ కార్యక్రమంలో ఇక్కడ ఉన్న వృద్ధులకి చీరల పంపిణీ, పళ్ళు పంపిణీ, అలాగే భోజన వసతి కల్పించారు. వాళ్ళ తండ్రి గారైన కొనగళ్ళ సుబ్బారావు గారికి పవిత్రాత్మక శాంతి చేకూరాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు మన భగవరపు తిరుపతయ్య గారు, ఓగూరు మోహన్ రావు గారు, మన యువజన సంఘం అధ్యక్షులు బెదవాడ బాజేశ్వరరావు గారు, ఈ మందపాడు మన తెలుగుదేశం పార్టీ కమిటీ సభ్యులు దేవేంద్రుడి గారు, గోపాలకృష్ణ గారు, అలాగే అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు చేస్తున్నాను. మన గుడివాడ కొనగళ్ళ సీతయ్య గారంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు. నాకైతే 74 సంవత్సరాల నుంచి 1974 సంవత్సరం నుంచి పరిచయం. మా నాన్నగారు కూడా ఉన్న పరిచయం ఉన్నట్టే కదా మీకు లెక్క. అలాంటి సీతయ్య గారు ప్రతి సంవత్సరం ఈ చారిటబుల్ ట్రస్ట్ అని పెట్టి రోజు ఏదో కార్యక్రమం ఆయన లోగడ మేము మా ట్రస్ట్ తరఫున బాగా కార్యక్రమాలు చేసాము. ఇప్పుడైనా సీతయ్య గారు ఈ వయసులో కూడా ఆయన ఇప్పుడు నేను తగ్గను అన్నట్టు వాళ్ళ ట్రస్ట్ తరఫున బ్లడ్ డొనేషన్ క్యాంపు, ఐ బాల్స్ ఇవన్నీ రకరకాలు చెప్తా ఉంటే చాలా టైం పడుతుంది. అలాంటి సీతయ్య గారికి ఇవాళ స్పెషల్ ఏంటంటే మన గోకవరం సునీల్ గారు ఇవాళ ముఖ్య అతిథిగా రావటం ఎంతో ఈ మా వైస్ సంఘం కానీ ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ మాకు ఇక్కడ రావటం ఎంతో ఈ ఆశ్రమానికి రావటం మరి మంచి ఆలోచనతో సీతయ్య గారు పిలిచారు. అలాంటి మన సునీల్ గారికి ఇక్కడ వచ్చేసిన వారు అంతా ఆంజనేయులు గారు ఉన్నారు, అమ్మాయిలు మోహన్ రావు, ఇక్కడ పేరు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు సెలవు చేస్తాం. సీతయ్య గారు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కొనగల సీతయ్య గారు వాళ్ళ నాన్నగారు 30వ వర్ధంతి సందర్భంగా నైట్ షెల్టర్ ఆశ్రమంలో దుప్పట్లు, చీరలు, పళ్ళు అందరికి పంచుతున్నారు. కాబట్టి ఆయన చేసిన సేవలో నెంబర్ 1 సేవ.
బ్లడ్ డొనేషన్ కానీ బ్లడ్ కానీ ఈ నాన్నగారు చనిపోయి 30 ఏళ్ళైనా సరే ఆయన గుర్తుపెట్టుకొని చేస్తానంటే ఆయన ధన్యవాదాలు. వాళ్ళ అమ్మగారికి అట్లాగే చేస్తారు. ఆయన పుట్టినరోజు కూడా అదేవిధంగా చేస్తున్నారు. ఈ రోజుల్లో తండ్రిని మర్చిపోయాడు చాలామంది ఉన్నారు. అయినా సరే తండ్రి మర్చిపోకుండా వాళ్ళ వచ్చిన వృత్తాభక్తిగాను చేసుకుంటూ ఎక్కడెక్కడికి చేసుకుంటూ వస్తున్నారు. ఈ రోజున ఈ ముఖ్య అతిథి గోపాల సునీల్ గారు, బాజేశ్వరరావు, అప్పారావు, సుబ్రహ్మణ్యం గారు వచ్చిన అందరికీ పేరు పేరున నమస్కారం. కొనకళ్ళ సీతయ్య గారు అంటే ఒకప్పుడు రక్తదాతగా అనే పేరు, ఇవాళ నేత్రదాతగా కూడా. జీతే జీతే రక్తదాన్, జాతే జాతే నేత్రదాన్ అన్నారు. జీతే జీతే అంటే బ్రతుకున్నప్పుడు రక్తాన్ని దానం చేయి, జాతే జాతే పోయేటప్పుడు నేత్రాలు దానం చేయి. ఎందుకు? అవి మట్టిలో పెడితే కుళ్ళిపోతాయి, శవం కాల్ చేస్తే బూడిదైపోతాయి. కానీ ఈ కళ్ళు ఇస్తే కనుక ఆ 2 కళ్ళు ఇద్దరికి అమర్చి మొత్తం ఇద్దరు ఈ అందులకి అమరిస్తే వాళ్ళు ఈ ప్రపంచాన్ని చూస్తూ ఉంటారు. అలా దాంట్లోనే ప్రసిద్ధి కాకుండా ఇవాళ మరి వారి నాన్నగారు వర్ధంతి. ఇంట్లో చక్కగా పంచభక్ష పరిమాణాలు వండుకొని హాయిగా ఇంటి ఎల్లపాది తినొచ్చు, బహుశా ఇంటి దగ్గర చేసుకుని ఉండొచ్చు. కానీ వీళ్ళకి అనాథలకి, వీళ్ళందరికీ, అందులో వృద్ధాశ్రమం వాళ్ళకి, వాళ్ళు ఆయన అంటున్నారు ఇంత వృద్ధాశ్రమాలు ఇలా ఉంటే ఎట్లాగని కనీసం ఇక్కడన్నా ఉంచుతున్నారు. ఒక దుర్మార్గుడు మన పేపర్లో చూసా, కారు ఎక్కించుకుని వెళ్ళి వంతిని మీద నుంచోబెట్టి కాలువలో తోసాడు. వాడు ఆస్తికి ఇస్తే పెళ్ళం దెబ్బకు తట్టుకోలేకపోతున్నా అంట. మళ్ళీ సిగ్గు లేకుండా చెబుతున్నాడు. అది చూశాడు. పాపం అందరూ వచ్చి చూశారు కానీ వీడియోలు తీశారో లేదో కానీ మొత్తానికి ఎవరికి ఈత రాదంట. ఆయన మునిగి చచ్చిపోయాడు. కనీసం చంపేయడు, అది మరీ దారుణం. అలా కాకుండా కనీసం ఇక్కడ షెల్టర్లోనే ఉంచారు, వాళ్ళకి నమస్కారం చేయొచ్చు. కనీసం ఉంచారు కాబట్టి అటువంటి వారికి అందరికీ కూడా నాతో కేవలం భోజనమే అని అన్నారు. కానీ మరి ఆయన వదాన్యత చూడండి, భోజనాలండి అని అన్నారు. అంతేగాని వాళ్ళకి వస్త్రదానం మరి ఫలదానం కూడా చేయడం అనేది చాలా సంతోషం. ఈ సీతయ్య గారు గుడివాడ ఏలూరు రోడ్లోని నాగార్జున మొబైల్ షోరూమ్ లో సామ్సంగ్ గెలాక్సీ S25 సిరీస్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని సోమవారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో షోరూమ్ ప్రొపరైటర్ బోలవరపు శ్రీనివాసరావు పాల్గొని వినియోగదారులకు S25 సిరీస్ మొబైల్స్ ను అందజేశారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రవేశపెట్టిన S25 సిరీస్ లోని అన్ని మోడల్స్ నాగార్జున మొబైల్ షోరూమ్ లో అందుబాటులో ఉన్నాయని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని శ్రీనివాసరావు విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వ్యాపారవేత్త కనగర్ల బాలమురళీకృష్ణ మరియు సామ్సంగ్ మొబైల్స్ సిబ్బంది, వినియోగదారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. గుడివాడలో 25 ఇయర్స్ నుంచి నడుస్తున్న ప్రజల ఆదరాభిమానాలతో నడుస్తున్న శ్రీ నాగార్జున మొబైల్స్లో ఇవాళ శాంసంగ్ S25 సిరీస్ లాంచ్ అయిందండి. దాంట్లో స్పెషల్స్ ఏంటంటే దాంట్లో జెమినీ AI ద్వారా నడుస్తుందండి. కొత్తగా AI ఫుల్ ఫామ్తో నడుస్తుంది. దాంట్లో లాంచింగ్ S25, S25 ప్లస్, S25 అల్ట్రా ఈ 3 మోడల్స్ లాంచ్ అయినాయండి. త్వరపడండి, మా దగ్గర స్టాకు ఫుల్గా ఉంది, అన్ని వేరియంట్లు లభించును. 25 సంవత్సరాలుగా గుడివాడలో నాగార్జున మొబైల్స్ వాల్వర్ శ్రీనివాసరావు గారు నిర్వహిస్తున్న సంస్థ. ఈ సంస్థలో ఇవాళ S25 అల్ట్రా అనే ఒక ఫోన్ రిలీజ్ చేశారు. అది S25 ప్లస్, S25 అల్ట్రా అని 3 రకాల వేరియంట్లు రిలీజ్ చేశారు. అన్ని రకాల వేరియంట్లు అన్ని రకాల జీబీల్లోనూ మీకు అవైలబుల్లో ఉంది. ఇది వచ్చి ఫీచర్ వచ్చి AI అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మొత్తం తయారు చేశారు ఫోను. ఈ ఫోన్ నెంబర్ 1 ఫోన్ అన్నమాట. A to Z అన్ని రకాల ఫెసిలిటీస్ ఇందులో అవైలబుల్లో ఉంటాయి. థ్యాంక్ యూ. గుడివాడ పట్న స్థానిక రైల్వే స్టేషన్ వద్ద పొలగాని గణపతిరావు భార్య శ్రీమతి శ్రీ లక్ష్మి పుట్టినరోజు సందర్భంగా ఆకలితో ఉన్న అనాథులకు ఆర్కే వారియర్స్ నేతృత్వంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గుడివాడ పట్న బీజేపీ అధ్యక్షులు సామాజికవేత్త డాక్టర్ మాచర్ల రామకృష్ణ మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అనే నినాదంతో గుడివాడ పట్నంలో ఆకలి చావులు ఉండకూడదు అనే ఉద్దేశంతో ఉడాపట్న ప్రజల పుట్టినరోజుకి, పెళ్లి రోజులకి వారి పేరు మీద ఆకలితో ఉన్న అనాథులకి ఆహారం అందజేస్తున్నామని, అదేవిధంగా ఈ రోజు వృద్ధ దంపతులైన పొలగాని గణపతిరావు గారి భార్య శ్రీమతి శ్రీలక్ష్మి గారి పుట్టినరోజు సందర్భంగా అన్నదానం చేయడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పొలగాని వారి కుటుంబ సభ్యులు మరియు ఆదరణ సేవా సంస్థ అధ్యక్షులు బోనం గోపిక, శ్యామ్, చరణ్, లంకా రాంబాబు మరియు ఆర్కే వారియర్స్ పాల్గొన్నారు. కృష్ణా జిల్లా గుడివాడపట్న స్థానిక NGS హోమ్ దగ్గర ఈరోజు ఆకలితో ఉన్న అనాథలకి ఆహారం అందజేయడం జరుగుతుంది.
ఇదే విధంగా ఈరోజు గుడివాడ పట్టణ స్థానికులు పొలగాని గణపతిరావు గారి భార్య పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇక్కడ ఉన్న ఆకలితో ఉన్న అన్నార్థులకి అన్నదానం జరుగుతుంది. చాలా మంది చూస్తున్నారు, చేస్తున్నారు. మరి ఈ వయసులో ఉన్న ఆ వృద్ధ దంపతులకి ఈ మహాసంకల్పం. ఎందుకంటే పుట్టినరోజులు అంటే మనం చేసుకోవడం కాదు, 10 మందికి సహాయం చేయాలనే ఆలోచన, 10 మంది ఆకలిని నింపాలనే ఆలోచన, అది భగవంతుని ఇచ్చిన సంకల్పం. ఆ సంకల్పంతోనే మన పొలగాని మరి గణపతిరావు గారు వారి భార్య శ్రీలక్ష్మి గారు ఈరోజు ఆ స్వహస్తాలతో ఈరోజు ఇక్కడ ఉన్న ఆకలితో ఉన్న అనార్థులకి ఆహారం పెట్టడం జరిగింది. ముందుగా వీరికి మా గుడివాడ పట్టణ ఆర్కే వారి తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకోవాలండి. చాలా మంది చెబుతూ ఉంటారు మరి అన్నదాన పరబ్రహ్మ స్వరూపం అంటారు. మరి ఈ గుడివాడ పట్టణంలో చాలా మంది ఆకలితో ఆ దప్పికి తీరక చాలా మంది చనిపోయిన చూసా. వాళ్ళందరికీ నేనే ఈ చేతులతో అంత్యక్రియ చేయడం కూడా జరిగింది. దయచేసి నా ఒకటే ఆశ, ఒకటే ఆశయం, ఏ చావైనా ఉండొచ్చు కానీ ఆకలి చావు ఉండకూడదని ఆలోచనతో ఈ గుడివాడ పట్టణంలో ఉన్న పేదవారికి అలా ఆకలితో ఉన్న అనార్థాలకి అన్నం పెట్టడం జరుగుతుంది. దయచేసి ఈ గుడివాడ పట్టణ ప్రజలు నిండు మనసుతో ఈ వృద్ధ దంపతులకు వచ్చిన ఆలోచన మీకు కూడా రావాలి. ఈ పుట్టినరోజులకు కానీ మీ పెళ్లి రోజులకు కానీ ఏ విధంగా సరే 10 మందికి ఆకలి తీరిస్తే ఇక్కడ తిన్న భోజనం చేసిన మనుషులతో పాటు ఆ భగవంతుని కూడా ఆశీస్సులు ఉంటాయని నా ఆలోచన. దయచేసి మీ నిండు మనసుతో మా ఆర్కే వారి స్కీమ్ని ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నా. ఇంత అవకాశం ఇచ్చిన పొలగాని మరి గణపతిరావు గారికి అలాగే శ్రీలక్ష్మి గారికి నిండు నూరేలు ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జై హింద్, థ్యాంక్ యూ. నా పేరు పోలగాని గణపతిరావు అండి. నేను రిటైర్డ్ టీచర్ని. నా భార్య శ్రీలక్ష్మి 73వ సంవత్సరం వెళ్ళిపోయి 73వ సంవత్సరంలోకి వచ్చింది. 72 వెళ్ళిపోయి 73. ఈ శుభ సందర్భంగా ఏదో నలుగురికి అనాథలకి చేయి కలిగించాలనే సంకల్పంలో మా దంపతుల ఇద్దరికే వచ్చింది. దీనికి మాకు కేదోడు వాడాడుగా ఆర్కే మాకు పూర్తి సహకారంతో ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా చేసినందుకు మరి ఈ పేదలందరికీ కూడా మాకు పెట్టినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న యావత్ మంది కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. నమస్కారం అండి. మన గణపతిరావు గారు మాస్టర్ గారు వాళ్ళ మిస్సెస్ శ్రీలక్ష్మి గారు ఆ అమ్మ పుట్టినరోజు సందర్భంగా అమ్మకి అందరు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు 10 మంది మన పుట్టినరోజు ఆకలితో ఉన్న వాళ్ళకు ఒక 10 మందికైనా మనం భోజనం పెట్టాలి అనే ఆశయంతో ఈరోజు ఆ వృద్ధ దంపతులు మరి ఇక్కడ ఎన్జిఓ హోమ్ దగ్గర ఇంతమంది ఆకలితో ఉన్న పేద ప్రజలకు అన్నదానం చేయడం జరుగుతుంది. ఇలా ముందుకొచ్చి మనమే పుట్టినరోజు ఇంట్లో చేసుకుని తినడం కాదు, ఆకలితో ఉన్న వాళ్ళ కడుపు నింపాలి అనుకునేది కూడా పెద్ద ఆశయం అండి. ఇలాంటి ఆశయం అందరికీ ఉండాలని మరి మనకున్న దానిలో కొంచెమైనా పేద ప్రజలకి హెల్ప్ చేయాలని కోరుకుంటూ మరి ముందుకొచ్చి మాకు కూడా ఆ భాగంలో పాలు పంచుకునే అవకాశం ఇచ్చినందుకు మరి ఆర్కే వాలియన్స్ వారికి ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారాలను తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. భీమేశ్వర స్వామి ఆలయంలో నేడు రథసప్తమి సందర్భంగా ఘనంగా జరిగిన పూజా కార్యక్రమాలు. రథసప్తమి వేడుకలలో పాల్గొని రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించిన ఎమ్మెల్యే రాము. ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీ పాలన లేదు అనే విషయాన్ని ప్రభుత్వ ఉద్యోగులు గ్రహించి విధులు నిర్వర్తించాలన్న జనసేన నేత పాలంకి సారథి. గత పాలనలో లాగా లంచాలు డిమాండ్ చేస్తే అటువంటి వారిపై చర్యలు తప్పవంటూ హెచ్చరించిన సారథి. ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకే నిధులు కేటాయిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి అభినందనలు తెలిపిన బీజేపీ నేతలు. రాష్ట్ర అభివృద్ధికి బడ్జెట్లో నిధులు కేటాయించిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన పట్న బీజేపీ నేతలు. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ న్యూస్ గుడివాడ.